గత వారం రోజుల నుంచి గుంటూరు నగరానికి సంబంధించి మంచినీటి సరఫరాలో కలుషితమైనటువంటి మంచినీటి సరఫరా జరుగుతూ ఉందని, దానివల్ల ప్రజలు వివిధ వ్యాధులు బారిన పడతా ఉన్నారని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీల వారు 1-2 పత్రికల వారు వివిధ రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. దీని గురించి ఒకరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే ఉద్దేశంతో ఈరోజు పాత్రికేయ మిత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే పత్రికలకి చాలా విలువ ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు పత్రికల్లో వచ్చినటువంటి వార్తని అది నిజం అనేటువంటి నమ్మేటువంటి పరిస్థితి 90% పైచులకు ఉండేటువంటిది. కానీ కొన్ని పత్రికలు, కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కొన్ని రాజకీయ పార్టీలకి కొమ్ముగాస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై, అదేవిధంగా గుంటూరు నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధుల అధికారులపై ఆధారాలు లేనటువంటి వివిధ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరం. చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక ప్రధాన పత్రిక, అంటే ఒక ప్రధాన పత్రికలో కలుషిత జలం కాటేసింది అని చెప్పేసి ఈరోజు ప్రధాన పత్రికలో బ్యానర్ ఐటమ్, అంటే స్టేట్ పేపర్లో ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది పత్రికా రంగంలో విలువలు ఉన్నటువంటి పత్రికకు సంబంధించిన వాళ్ళు ఈ విధమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే మా అందరికి కూడా కొంత మనసు బాధపడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు సాక్షాత్తు దీంట్లో డయేరియా వచ్చింది. ఈ యొక్క ఇక్బాల్ అనేటువంటి వ్యక్తి ఈ డయేరియాతో చనిపోయాడు, వాంతులు విరోచనాలు రావటం వల్ల అని చెప్పేసి కూడా దీంట్లో పత్రికా కథనం వచ్చింది. నేను ఒకటైతే పత్రికల ద్వారా, అంటే దానికి తోడు ఇంకోటి కూడా రాశారు, గుంటూరు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండండి, ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి మంచినీటి తాగటం వల్ల వ్యాధులు గురవుతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు రాసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాటికి వివరణ ఇవ్వడంతో పాటు గుంటూరు నగర ప్రజలకి ఒక భరోసా కల్పించాలి, ఒక నమ్మకాన్ని కల్పించాలి, ఒక ధైర్యాన్ని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ద్వారా గుంటూరు నగర ప్రజలకు కూడా ఒక బాధ్యత అయినటువంటి మేయర్గా, ఒక కమిషనర్గా మేమిద్దరం కలిసి ఈరోజు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ముందుకు రావడం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి మంచినీటి కలుషితం అవుతా ఉంది. సుమారు ఒక 3 ఈ డయేరియా వ్యాధితో బాధపడుతూ చనిపోయారు. సుమారు 200 మంది పైచిలకు ప్రజలు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతా ఉన్నారు అని చెప్పేసి రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. దాన్ని వక్రీకరిస్తూ పత్రికల వాళ్ళు, టీవీల వాళ్ళు, కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికల వాళ్ళు పబ్లిష్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు డయేరియా అంటే నాకు తెలిసినటువంటికు అక్కడక్కడ వచ్చేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. ఎందుకంటే ఒక వాటర్ కంటామినేట్ అయినప్పుడు, ఆ వాటర్తో కలుషితం అయినప్పుడు ఏదైతే ఆ వాటర్ ఎంతవరకు రీచ్ అయిందో, ఆ రీచ్ అయినటువంటి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ డయేరియా బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఏదైతే ఉందంటే,
ఇక్కడ గుంటూరు నగరంలో సుమారు 10 లక్షల మంది పైచిలుకు జనాభా ఉంటే కేవలం అక్కడక్కడ అంటే గుంటూరు నగరంలో ఎన్నికల డివిజన్స్ 57 ఉంటే 139 వెనకబడిన ప్రాంతాలు స్లమ్స్ ఉంటే అక్కడక్కడ ఈ యొక్క మురుగునీరు సరఫరా అయ్యి కొంతమంది హాస్పిటల్కి చేరారు అని చెప్పేసి కూడా మీరు చెప్తా ఉన్నారు. దానితో ఒక పక్క డయేరియా వచ్చేసింది, గుంటూరు ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోతా ఉన్నారు, డయేరియా బారిన పడతా ఉన్నా అన్నారు. డయేరియా అనేది అక్కడక్కడ వచ్చేటువంటి పరిస్థితి మాత్రం 100% మాత్రం కాదు. ఎందుకంటే ఒక ప్రాంతంలో వాటర్ కంటామినేట్ అయినప్పుడు ఆ ప్రాంతం మొత్తం డయేరియా వచ్చి ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా హాస్పిటల్ పాలై చాలా మంది కూడా ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దానికి సంబంధించి గత 2018 మార్చి నెలలో సుమారు 27 మంది గుంటూరు నగర ప్రజలు డయేరియాను బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మనం మొట్టమొదటిగా వచ్చింది శారదా కాలనీ 25 ఏళ్లలో పద్మ అనేటువంటి ఒక మహిళ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల చనిపోయింది. ఆ రోజు నుంచి పత్రికల్లో రాజకీయ పార్టీ వాళ్ళు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రాజకీయంగా ఉనికిని కాపాడుకోవటం కోసం వాళ్ళు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి రీతిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్న విధానం చూస్తూ ఉంటే చాలా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఎందుకంటే సాక్షాత్తు పద్మ అనేటువంటి ఒక మహిళ మరి డయేరియా వ్యాధితో బాధపడతా ఉండి చనిపోతే ఆ శారదా కాలనీ 25 లైన్లో వాళ్ళ ఇంట్లో సుమారు 4 ఉన్నారు. ఆ పద్మ అనేటువంటి మహిళ కాకుండా అదనంగా 4 ఉన్నటువంటి పరిస్థితి. ఇద్దరేమన్నా 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు, ఒక అమ్మాయి ఈ పద్మనామ చెల్లెలు, ఇంకొక ఆమె వీళ్ళందరికీ కలిపి తల్లి, ఆమె 65 సంవత్సరాలు పైచులుకున్నటువంటి వృద్ధురాలు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ఆ సందులో మీరు శారదా కాలనీ 25 లైన్లో చూడండి, ఎక్కడా కూడా ఎవ్వరు కూడా డయేరియా బారిన పడినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడా కూడా వాళ్ళు వాంతులు విరోచనాలన్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా ఈరోజు రైల్పేటలో ఇక్బాల్ అనేటువంటి ఒక సోదరుడు డయేరియా బారిన పడి చనిపోయాడని చెప్పేసి ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. మేము తక్షణమే నేను కానీ మా కమిషనర్ కానీ మా అదేవిధంగా మా అధికారులు అందరం కూడా మా ప్రజాప్రతినిధులు అందరం కూడా స్పందించాం. ఏమిటా ఏమైందని చెప్పేసి మేమందరం కూడా ఈరోజు ఉదయం 10 గంటలకి నేనే స్వయంగా వెళ్లి ఆ చనిపోయినటువంటి ప్రాంతంలో సుమారు 1.5-2 గంటల పాటు పర్యటించాం. మేము అధికారులందరం పరిశీలించినప్పుడు ఎక్కడ కూడా ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా మీరు చూడండి, ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ఎటువంటి వ్యక్తి అంటే ఇంటి పక్కనోళ్ళు కానీ ఇంటి పైనోళ్ళు కానీ కింద ఉన్నోళ్ళు కానీ అదేవిధంగా ఇంటికి ఇరుగు పొరుగున్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా డయేరియా బారిన పడినటువంటి దాఖలాలు అసలు లేవు. చుట్టుపక్కల వాళ్ళు కూడా మేము వ్యక్తిగతంగా మేము వాళ్ళందరూ కూడా పరామర్శించాం. వాళ్ళు ఏ నీళ్లు తాగుతా ఉన్నారు, వాళ్ళు ఏ నీళ్లు ఉపయోగిస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటని చెప్పేసి కూడా మేము వ్యక్తిగతంగా వాళ్ళని కూడా అడగడం వల్ల వాళ్ళు కూడా మాకు చెప్పారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అతను కొన్ని ఆరోగ్య కారణాల వల్ల అతను చనిపోయాడు, డయేరియా కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈరోజు డయేరియా అనేది వస్తే అది అక్కడక్కడ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తానే ఉన్నాం, మనము డయేరియా అనేటువంటిది గతంలో గుంటూరులో 2018లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో డయేరియా వస్తే సుమారు 27 మంది చనిపోవడంతో పాటు సుమారు 2,000 మంది పైచిలుకు వాళ్ళు హాస్పిటల్ చేరారు. కాబట్టి మేము ముందే అప్రమత్తమయ్యాం, మేము కానీ అధికారులు అందరం కూడా ఎక్కడికక్కడ మా వాలంటీర్ వాళ్ళని, మా సచివాలయ వ్యవస్థ వాళ్ళని, మా ప్రజాప్రతినిధుల్ని అదేవిధంగా అధికారులందరినీ కూడా మేము అప్రమత్తం చేశాం. మేము ఎక్కడికక్కడ
ముందస్తు చర్యగా ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎక్కడా కూడా వాటర్ టెస్టింగ్లు చేయడంతో పాటు ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయన్నిటిని కూడా మేము పరిశీలించాం. ఎక్కడ కూడా వాటర్ కంటామినేట్ అయింది, డయేరియా వ్యాప్తి చెందుతా ఉంది అనేటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఇది అక్షర సత్యం అని చెప్పేసి కూడా నేను మీ అందరి తరపున గుంటూరు నగర ప్రజలకి నేను విన్నవించుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు పత్రికల వాళ్ళు ఏది రాశారో ప్రజలు కొంతమేర నమ్మేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు మీ గుంటూరు నగర ప్రజలకు చెబుతా ఉన్నాం, మీరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు పూర్తిగా స్వచ్ఛమైనటువంటి నీటిని అందించేటువంటి బాధ్యత మా గుంటూరు నగరపాలక సంస్థ తీసుకుంటా ఉంది. ఏ రోజుకు ఆ రోజు ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిరోజు సుమారు గుంటూరు నగరం ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్ల ద్వారా అన్ని ప్రాంతాల్లో సుమారు మా ఇంజనీరింగ్ అధికారులు ప్రతిరోజు సుమారు 1000 పైచిలకు శాంపిల్స్ మేము సేకరిస్తాం. అది మా ఉద్యోగ ధర్మం, మా రెట్యూన్ బాధ్యతది. మేము అన్ని చోట్ల కూడా శాంపిల్స్ సేకరించి మేము ఎక్కడ నీరు కలుషితం అవుతుందో ఆ కలుషితమైనటువంటి నీటిని మేము వెంటనే బాగు చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా మీరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి వాళ్ళని నమ్మవద్దు. మేము స్వచ్ఛమైన నీరు అందించేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుందామని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు 2018లో అతిసార వ్యాప్తి డయేరియా వచ్చి 27 మంది తెలుగుదేశం ప్రభుత్వంలో చనిపోయారు. అప్పుడు మాట్లాడినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, అప్పుడు రాయినటువంటి కొన్ని పత్రికలు ఈరోజు పనిగట్టుకొని ఈరోజు మా ప్రభుత్వంపై, మా పాలకవర్గంపై ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఈరోజు నానా రకాలుగా అసత్యమైనటువంటి వార్తలు రాస్తున్నటువంటి పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతిని ఇంతటితో ఆపేయండి. గుంటూరు ప్రజలు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. దయచేసి ఎక్కడ కూడా ఇలాంటి అసత్యమైనటువంటి వార్తలు మీరు రాయొద్దని చెప్పేసి కూడా మేము పత్రికల వాళ్ళని సవినయంగా మేము మనవి చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలు మీరు రాసినటువంటి వార్తని ఇది వాస్తవం అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు కనీవిరిగినటువంటి కరోనాలో ప్రజలు ఎంతో సఫర్ అయ్యారు. మరి ఎక్కడా కూడా రానటువంటి ఇబ్బందులతో ఎక్కడో చైనాలో నుంచి వచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఈరోజు అందరూ కూడా ఎంతో కొంత ప్రతి ఒక్క కుటుంబం ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎంతో కొంత నష్టపోయేటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇలాంటి అసత్యమైనటువంటి వార్తలు రాయటం అనేది భావ్యం కాదు. దయచేసి పత్రికల వాళ్ళకి, మీడియా వాళ్ళకి చెప్తా ఉన్నాను, ఏదో ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇది అసత్యమైనటువంటి ఆరోపణలు చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. సరే, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు రాజకీయంగా ఉనికిని కాపాడుకోవటం కోసం ఎన్నికలు సమీపించేటువంటి సమయంలో వాళ్ళందరూ వచ్చి ఏదో అధికార పార్టీ మీద, అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద బురద తీయడం కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా గుంటూరు నగరాన్ని అభివృద్ధి పొందేటువంటి దిశగా మేమందరం కూడా ప్రయాణం చేస్తా ఉన్నాం, అభివృద్ధి చేస్తా ఉన్నాం. మీకు ఎట్టి పరిస్థితులు అధైర్యం వద్దు అని చెప్పేసి కూడా మేము ప్రజల్ని మేము చెబుతా ఉన్నాం. అదేవిధంగా పత్రికల వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.